సిల్వర్ ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చాయి. కానీ ఒక్క రోజులోనే 20,000 పడిపోవడం మార్కెట్లో పెద్ద షాక్. 3,15,000 నుండి నేరుగా 2,95,000కు పడిపోయింది. ఇది తాత్కాలికమా లేదా ఇంకా పడిపోతుందా? ఈ వీడియోలో పూర్తి మార్కెట్ విశ్లేషణ చూద్దాం. ముందు గత కొన్ని రోజుల సిల్వర్ ప్రైస్ ట్రెండ్ చూద్దాం. 27th February 3,10,000, 28th February 3,12,000. మార్కెట్ నెమ్మదిగా అప్ ట్రెండ్లో ఉంది. తర్వాత March 2nd 3,15,000, 3rd March 3,15,000. ఇక్కడ మార్కెట్ పీక్ లెవెల్లో చేరింది. కానీ 4th March 2,95,000. ఒక్క రోజులోనే 20,000 భారీగా పడిపోవడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇది ప్యానిక్ సిచ్యుయేషన్ కాదు. సిల్వర్ మార్కెట్లో ఇలాంటి సడన్ కరెక్షన్స్ సాధారణం. ఫ్యూచర్ ప్రొడక్షన్ సిల్వర్ డిమాండ్ ప్రపంచంలో పెరుగుతుంది. సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ సిల్వర్ మీద ఆధారపడుతున్నాయి. అందుకే లాంగ్ టర్మ్లో సిల్వర్ స్ట్రాంగ్ మెటల్. గోల్డ్ మార్కెట్ సిచ్యుయేషన్ గోల్డ్లో మాత్రం మూమెంట్ స్లోగా ఉంది. ఎగ్జాంపుల్ 24K గోల్డ్ 1 gram 17,002 rupees, 22K గోల్డ్ 1 gram 15,585. గోల్డ్ ఎక్కువగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్లో కాబట్టి సడన్ డ్రాప్స్ తక్కువ. ఇక ముందు ఏమవుతుంది? మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం సిల్వర్ ప్రైస్ 2,90,000 to 3,10,000 రేంజ్లో ఫ్లక్చుయేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్లో మాత్రం సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ సిల్వర్ మీద డిపెండ్ అవుతాయి. ఇన్వెస్టర్స్కి అడ్వైస్: సిల్వర్ కొనాలి అనుకుంటే సడన్ ప్యానిక్ అవసరం లేదు. స్మాల్ క్వాంటిటీ బయింగ్ బెటర్. లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే మార్కెట్ మూవ్మెంట్ జాగ్రత్తగా చూడాలి. సిల్వర్ ధర ఒక్క రోజులో 20,000 పడిపోవడం మార్కెట్లో పెద్ద సిగ్నల్. ఇంకా డైలీ అప్డేట్స్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ మీకు ఇక్కడే వస్తాయి.